ఇప్పుడు మా అందరి కౌన్సిలర్ల తరఫున ఒకటే ఒక నిమిషం సమయాభావం వల్ల మా మౌనిక ఉదయపాల్ రెడ్డి గారు ఒకటే నిమిషం మాట్లాడతారు. ఏర్పాటు చేసిన సభ అధ్యక్షుడు మన ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే ఇప్పుడు ఉన్న శాసనసభ్యులనే సీనియర్ శాసనసభ్యుడు త్వరలోనే మంత్రి కాబోతున్న వ్యక్తి మల్రెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే R&B మినిస్టర్ చైర్మన్ రామరెడ్డి అన్న గారికి, లక్ష్మీపతి అన్న గారికి, గురునాథ్ అన్న గారికి, కపర్ శ్రీమంత్ గారికి, చిల్కమద్ అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న మహిళా సోదరులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనందరం చాలా గర్వించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమైన శాఖలన్నీ మన దగ్గరే ఉన్నాయి. R&B మినిస్టర్ మన దగ్గరే ఉన్నారు, R&B చైర్మన్ రామన్ గారు మన దగ్గరే ఉన్నారు. వీరికి ఎప్పుడు పని చెప్పే విధంగా మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న కూడా ఎన్నో కష్టపడి రోడ్లు తెస్తున్నారు. అలాగే కొత్తగా చైర్మన్ అయిన నిరంజన్ రెడ్డి గారు కూడా రాత్రి పగలు అంటూ నిద్రపోకుండా వెంకన్న గారిని, రామన్న గారిని, మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారిని అందరి సహకారంతో అందరి కూడా నిద్రపోనీయకుండా అత్యంతగా నిధులు తెచ్చాడు. దానికోసం ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకి ఎప్పుడు లేనని విధంగా ఈసారి R&B నిధులు వచ్చాయి, ఎన్నో కొత్త రోడ్లు వచ్చినాయి. అదే విధంగా గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. త్వరలో మన అందరికీ మినిస్ట్రీ పదవి రావాలి. మన ఇబ్రహీంపట్నాన్ని అన్నిటికంటే ఉత్తమమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలని అన్నగారికి కోరుతున్నాము. అన్నగారు చేశారు కూడా, ఎందుకంటే అన్నగారికి ఎంతో అనుభవం ఉంది. గత 25-30 ఏళ్ళ నుంచి నిరంతరము కార్యకర్తల మధ్యలో ఉన్నారు, అన్ని శాఖల అవగాహన ఉంది. అన్నగారికి మంత్రి పదవి వచ్చేలాగా మన వెంకన్న గారు కూడా సహకరించాలని కోరుతున్నాము. మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.